హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు డైలీ కిచెన్. గ్యాస్ ప్రాబ్లంతో బాధపడుతున్నారా? అయితే ఈ రెసిపీ మీకోసమేనండి. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో కొంచెం వాటర్ వేసి ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో వాటర్, సాల్టు, ఈ విధంగా గుడ్లు కూడా పెట్టి మనం ఉడకబెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ గుడ్లతో పాటు పప్పును కూడా ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి పసుపు వేసి గుడ్లను అయితే వేపుకొని ఓ పక్కకైతే తీసుకోండి. అదే ఆయిల్లో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ముందుగా మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకొని మూత పెడితే తొందరగా మగ్గిపోతుందండి. ఈ మగ్గిన తర్వాత మనం కారం, ధనియాల పొడి, హోల్ వీట్ గరం మసాలా వేసుకొని వేపుకున్న తర్వాత గుడ్లను కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత వాటర్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ వంట అనేది మనం ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో చేసేటప్పుడు అక్కడ వార్మ్ మోడ్, కుకింగ్ మోడ్ మధ్య మధ్యలో మారుతూ ఉంటుందండి. ఆటోమేటిక్గా పాత్ర వేడయ్యేసరికి వార్మ్ మోడ్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవాలండి. అదే మనం గ్యాస్ పై వండేటప్పుడు కళాయిలో సిమ్లో, హైలో అడ్జస్ట్ చేసుకుంటాం కదా, ఇక్కడ కూడా అంతేనండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.